భారత్ మాతాకి జై. సురాజ్య సాధనే మన ధ్యేయం. ఈరోజు మన సమాజంలో 90% వ్యక్తులకి కనెక్ట్ అయ్యేటువంటి ఒక విషయం మాట్లాడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. మీకున్నటువంటి పరిచయాలు అందరికీ కూడా షేర్ చేయండి. చాలా ముఖ్యమైన మన జీవితాలతో సంబంధమైన ముడిపడి విషయం ఇది. మన సమాజంలో ఉన్న ప్రజల్లో 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిచ్ పీపుల్ అనుకుంటే, మిగిలిన 90% ఎవరైతే ఉన్నారో వారు మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, పూర్ ఉన్నారు. మరి ఈ 90% ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో వారు సంపాదించే డబ్బులో నుంచి అతి పెద్ద ఖర్చు, ఇంకా చెప్పాలంటే అతి పెద్ద పెట్టుబడి ఏదైనా ఉంది అంటే వారి పిల్లల చదువులు, వారి పిల్లల భవిష్యత్తు కోసము, చదువుల కోసం పెట్టే పెట్టుబడి అతి పెద్ద ఖర్చు, అతి పెద్ద పెట్టుబడి. వారికి స్థాయికి మించి కూడా పిల్లల మీద ఖర్చు పెడుతున్నారు. ఎందుకయ్యా అంటే వారి పిల్లల భవిష్యత్తు బాగుండాలని. మేము పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదు, మేము అనుభవించిన కష్టాలు మా పిల్లల జీవితాల్లో ఉండకూడదు, వారికి ఉన్నతమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని చెప్పేసి చిన్నప్పటి నుంచే ఎల్కేజీ చదివే స్థితి నుంచే మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేపించి ఫీజులు కడుతున్నారు. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వచ్చేవరకు 12 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీ పోయేసరికి 17 సంవత్సరాల పాటు ఒక విద్యార్థిగా చదువుకుంటున్నారు. వారికి చదువులు తల్లిదండ్రులు పెడుతున్నారు. తల్లిదండ్రులు ఎండనక వాననక చల్లనక చూడకుండా కష్టపడి సంపాదించిన డబ్బుని పిల్లల మీద ఎందుకని పెట్టుబడిగా పెడుతున్నారు? భవిష్యత్తును చూడాలని చెప్పేసి. మరి చివరికి ఏం జరుగుతుంది? ఈరోజు 17 సంవత్సరాలు చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకుని సమాజంలో అడుగుపెట్టినట్టు ఒక గ్రాడ్యుయేట్ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ కోసం బయటికి రాగానే ఉద్యోగాలు వెల్కమ్ అని చెప్తున్నాయా? లేక జాబ్ క్యాలెండర్స్ ఓపెన్ అవుతున్నాయా? ఎక్కడైనా ఇండస్ట్రీలో జాబ్ కోసం వెళ్తే ఆ ఇండస్ట్రీలో కావాల్సిన స్కిల్స్ 17 సంవత్సరాలు కష్టపడ్డ ఈ గ్రాడ్యుయేట్ దగ్గర లేకుండా పోతున్నాయి. మరి ఇంతవరకు ఏం నేర్పించారు? 17 సంవత్సరాలు చదివిన చదువు ఏమైపోయింది? స్కిల్స్ ఎందుకు లేవు? అసలు ఇండస్ట్రీకి కావాల్సిన చదువు స్కూళ్ళలో ఎందుకు చెప్పట్లేదు? కాలేజెస్లో ఎందుకు చెప్పట్లేదు? బయటకు వచ్చిన తర్వాత కావాల్సిన ఆ నైపుణ్యత లేకుండా, స్కిల్ లేకుండా ఎందుకు తయారైపోతున్నారంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. ఒకప్పుడు గురువులు అంటే విద్య నేర్పించేవారు, చాలా పెద్ద సర్వీస్గా ఉండేది. ఈరోజు విద్య అంటే ఒక పెద్ద వ్యాపారము, ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. ఒక స్టూడెంట్ వచ్చాడంటే, విద్యార్థి వచ్చాడంటే ఇతని మీద ఎంత లాగొచ్చు, ఎంత లాభం వస్తుంది. తల్లిదండ్రులు పిల్లల మీద ఎన్ని రకాలుగా ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ యూనిఫామ్స్ అని, బుక్స్ అని, వాళ్ళకి కావాల్సిన ప్రతి వస్తువు అని, ఎడ్యుకేషన్ ఫీజు అని చెప్పేసి అన్ని ఖర్చులు ఖర్చులు ఖర్చులు. చివరికి వస్తున్న ప్రతిఫలం ఏంటి? బయటకు వచ్చిన డిగ్రీ చేసిన వాడు డెలివరీ బాయ్ లాగా జొమాటోలోనో, స్విగ్గీలోనో, ఎక్కడో ర్యాపిడో నడుపుకుంటూ వారు చేసే పనులు చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. ఏదో హోటల్లో వెయిటర్గా చేస్తున్నారు, ఎక్కడ ఫంక్షన్స్లో ఉంటే అక్కడ క్యాటరింగ్ కోసం పనిచేసే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. బతుకు తెరువు కోసం 10-15 వేలు సంపాదించడం కోసం అల్లాడిపోయే విధంగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ యొక్క పరిస్థితి ఉంది. ఇక్కడ నా ఉద్దేశము ఏదో పని చిన్న పనునో, ఏదో పని పెద్ద పనునో చెప్పడం ఉద్దేశం కాదు. కానీ వారు చదివిన చదువేంటి, వారు చేస్తున్న పనేమిటి, ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఎంతో ఆశతో లక్షలు ఖర్చు పెట్టిన ఆ తల్లిదండ్రుల యొక్క రాబడి చివరికి ఏమైంది? ఇది పెద్ద ప్రశ్న కాదా? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రతి ఒక్కడు ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? ప్రతి గ్రాడ్యుయేట్ని అడుగుతున్నాను, గుండె మీద చేసుకొని చెప్పండి, నిజంగా మనం చదివిన చదువులు మన జీవితానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? నైపుణ్యత ఎంతవరకు ఉంది? అసలు బాధ్యత ఎవరిది? రెస్పాన్సిబిలిటీ ఉంది? సమస్య ఎక్కడ ఉంది? అంటే మన జీవితాల కోసము, మన కోసం మన ప్రతినిధులుగా ఎన్నుకొని గవర్నమెంట్స్ ఏమైతే ఫామ్ చేశామో, ఈ రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసము ఈరోజు యువత జీవితం బలైపోతుంది. వాస్తవానికి రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇస్తున్న హక్కు ఏమిటి? ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి? ప్రతి పౌరుడికి కూడా, ప్రతి విద్యార్థికి కూడా, ప్రతి వ్యక్తికి కూడాను ఎడ్యుకేషన్ ఒకే క్వాలిటీలో అందరికీ మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ అందేలా చేయాలి. ఈరోజు డబ్బున్న వారి పిల్లలు ఒకలా చదువుకుంటున్నారు, డబ్బు లేని వారి పిల్లలు మరోలా చదువుకుంటున్నారు. ఈ అసమానతలు ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ యొక్క వైఫల్యం కాదా? చాలా మంది ఏమనుకుంటారంటే, మేము గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడం లేదు కదా, ట్యాక్స్ కట్టేవాళ్ళు కొంతమందే కదా, వాళ్ళు కడుతున్నారు కదా అనుకుంటారు. లేదు, ప్రతి వ్యక్తి కూడా ట్యాక్స్ కడుతున్నాడు. వాస్తవానికి మనం ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే వరకు వాడుతున్న ప్రతి వస్తువు మీద కూడా మనం ట్యాక్స్ కడుతున్నాం, జిఎస్టీ కడుతున్నాం, మనం డబ్బులు గవర్నమెంట్కి ఇస్తున్నాం. రోడ్డు మీద వెళ్తుంటే రోడ్ ట్యాక్స్ ఉంది, పెట్రోల్ వాడుతుంటే పెట్రోల్ ట్యాక్స్ ఉంది, వాడుతున్న బ్రష్లో, పేస్ట్లో, షాంపూలో, సబ్బులో, ప్రతి దాంట్లో కూడా, వేసుకున్న బట్టల్లో, బయట ఉన్న ప్రతి తినే ఆహారంలో కూడాను మనం ట్యాక్స్ కడుతున్నాం, జిఎస్టీ రూపంలో కడుతున్నాం. ఈ డబ్బంతా ఎందుకు ఇస్తున్నాం? తిరిగి మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి. ఇది మన హక్కు. ఇస్తున్నారా? లేదే. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ కాలేజెస్ పరిస్థితి ఏంటి? ఏ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ వస్తుంది? ఎందుకు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది? అసలు గవర్నమెంట్ స్కూల్స్ క్వాలిటీ ఎందుకు పడిపోతున్నాయంటే, ప్రైవేట్ స్కూల్ ఎవరైతే నడుపుతున్నారో అవి ఒక ఎమ్మెల్యేదో, ఒక మినిస్టర్దో అయి ఉంటుంది. మరి గవర్నమెంట్ స్కూల్లో టాప్ క్వాలిటీ ఉంటే ప్రైవేట్ స్కూల్కి ఎవరు వెళ్ళరు? వాళ్ళ వ్యాపారం చెల్లదు కదా. కాబట్టి వారు చేసే కుట్ర ఇది. మన పిల్లల చదువుల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం మనకి ఎవ్వరికీ ఉండకూడదు. గవర్నమెంట్ టాప్ క్వాలిటీలో ఎడ్యుకేషన్ అందరికీ అందించాలి, సమానమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి అందరికీ.
ప్రతి ఒక్కరికి కూడా సమానమైన వైద్యం కూడా అందించాలి. ఇది మన హక్కు, గవర్నమెంట్ యొక్క బాధ్యత. అంతేకాదు, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి వారి స్కిల్స్కి తగ్గట్టుగా వారికి ఉపాధి ఏర్పాటు కూడా చేయాలి. ప్రతి మండలం వైజ్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉండాలి. మనం వాడుతున్న ప్రతి వస్తువు కూడా మనమే స్వయంగా తయారు చేసుకునే ఇండస్ట్రీస్ గవర్నమెంట్ అయి ఉండాలి. ఉపాధి ప్రతి వ్యక్తిగా అందించగలగాలి. కావాలంటే వస్తువులు మనం వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే స్థితిలో ఉండాలి. కానీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మన ఇంట్లో ఉన్న ఒక 10 వస్తువులు చూసుకుంటే 10 వస్తువులు 5, 6, 7 వస్తువులు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుని వాడుకుంటున్నాం. మనం చేసుకోలేమా? మనం తయారు చేసుకోలేమా? చిత్తశుద్ధి లేకపోవటం వల్ల ప్రజలకు ఉపాధి ఇస్తే వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తే వాళ్ళకి ధైర్యం వస్తుందేమో, ధైర్యం వస్తే ప్రశ్నిస్తారన్న భయంతో ఎప్పుడు కూడా ఆకలి బాధల్లోనే ఉంచాలి, నిరుపేదరికంలో ఉంచాలన్న ఆలోచనతోనే ఎడ్యుకేషన్లో క్వాలిటీ లేదు, ఉపాధి అవకాశాలు లేకుండా దారిద్ర్యంలో ప్రజలు ఉంటేనే వాళ్ళ మాటలు వింటారు. చివరికి 2-3 వేలకి వాళ్ళ ఓటుని అమ్ముకునే స్థితిలో వాళ్ళని దిగజార్చాలి అన్న ఆలోచన. ఒక్కసారి కళ్ళు తెరవండి. అసలు ఇది దేశం మనది. ఈ దేశంలో ఉన్న సంపద మొత్తానికి రాజులం మనము, హక్కుదారులో మనము. ఒక శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ కన్నా టాప్ క్వాలిటీ స్టాండర్డ్ మన గవర్నమెంట్ కాలేజెస్ అయి ఉండాలి. అంత డబ్బు మన డబ్బు గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇది మన హక్కు. ఎప్పుడైతే మనలో రాజ్యాంగ చైతన్యం వస్తుందో, ఎప్పుడైతే నిలదీసి గవర్నమెంట్ని ప్రశ్నిస్తామో, అప్పుడు మన హక్కులు మనం సాధించుకోగలుగుతాము. మన దేశాన్ని దోచుకునే బ్రిటిష్ వారి చేతుల నుంచి మన పూర్వీకులు ప్రాణాలు త్యాగం చేసి స్వతంత్రాన్ని సంపాదించారు. ఈ రోజు మన బాధ్యత, మన స్వతంత్ర భారతదేశాన్ని సురాజ్యంగా మార్చుకోవాల్సిన బాధ్యత మనది. మన భావి తరాలకి మంచి దేశాన్ని, మంచి రాజ్యాన్ని అందించాల్సిన బాధ్యత మనది. మన పూర్వీకులు ప్రాణత్యాగం చేసి మనకు స్వతంత్ర దేశాన్ని ఇచ్చారు. మనం మన స్వార్థాన్ని త్యాగం చేసి మన భావి తరాలకి సురాజ్యాన్ని అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ ఆశయంతోనే మొదలైన ఉద్యమమే స్వరాజ్య సాధనే ధ్యేయంగా ప్రజలందరూ కులతత్వాన్ని, మతతత్వాన్ని పక్కన పెట్టి ఏకమై ఏకం భారత్ అంటూ ఈరోజు అడుగులు ముందుకేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో మొదటి అడుగుగానే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే రాబోతున్నాయో, ఈ ఎలక్షన్స్ లో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేసిన విషయం మీ అందరికీ తెలిసింది. దయచేసి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ తో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తప్పకుండా మీ గ్రాడ్యుయేట్ ఓట్స్ ని ఎన్రోల్ చేసుకోండి. గతంలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కేవలం 30% గ్రాడ్యుయేట్స్ మాత్రమే వాళ్ళ ఓట్స్ ఎన్రోల్ చేసుకున్నారు. ఇంత పెద్ద నిర్లక్ష్యం మంచిదా? ఒకసారి ఆలోచించండి. ప్రతి గ్రాడ్యుయేట్ తో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా మీ ఓట్ని ఎన్రోల్ చేసుకోండి. తప్పకుండా గ్రాడ్యుయేట్ ఓటు వేయండి. మన దేశాన్ని సురాజ్యంగా మార్చుకోవడం కోసం, సరైన వ్యక్తి కోసము, సరైన ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగ విలువలతో మాట్లాడే వ్యక్తి కోసమే మన ఓటు వేసి మన దేశాన్ని సురాజ్యంగా మార్చుకుందాం. ఇదే మన ధ్యేయం. భారత్ మాతా కీ జై. జై హింద్.